నాదర్గుల్లో ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్ కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే అన్ని ఇళ్ల మధ్యలో ఒక 60 నుంచి 65 లక్షల మధ్యలో ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో అలాంటి వారి కోసమే బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఈ రెండు ప్రాపర్టీస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ యొక్క ఫస్ట్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మనకు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో అందుబాటులో ఉండగా దాని పక్కనే ఉన్న ప్రాపర్టీ అనేది కేవలం వెస్ట్ ఫేసింగ్ లోనే అందుబాటులో ఉంది. ఈ ప్రాపర్టీస్ కి మనకు బోత్ సైడ్ కూడా మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాపర్టీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ మనం వెస్ట్ ఫేసింగ్ లో నుంచి లోపలికి రావడంతో మనకి కనిపిస్తున్న స్పేస్ అంతా కూడా మనం పార్కింగ్ స్పేస్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ గేట్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లో మనకు స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ప్రాపర్టీకి మనకు లెఫ్ట్ సైడ్ లో నార్త్ సైడ్ లో మనకు ఒక 1.5 ఫీట్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఈ విధంగా మీరు ఈజీగా మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి మనకు వాస్తు ప్రకారమే ఈశాన్య మూలలో మనకు బోర్ అండ్ సంపు ప్రొవైడ్ చేశారు. బోర్ చూసుకున్నట్లయితే మనకు 450 ఫీట్ల డెప్త్ పోయేగా కేవలం 70 ఫీట్లలోనే మనకు వాటర్ కూడా వచ్చేసాయి. అండ్ సంప్ యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకు 4000 లీటర్ల కెపాసిటీతో మనకు సంప్ ని ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ప్రాపర్టీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మనకు ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనకు ఇండియన్ టేక్ వుడ్ చేసుకొని మనకు డిజైన్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళడం తోటే ఈ కనిపిస్తున్న ఈ స్పేస్ అంతా కూడా మనం హాల్ కి యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క విశాలమైన హాల్ లో మీరు ఒక 2+3 సోఫా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాపర్టీకి ఓన్లీ మనకు వెస్ట్ ఫేసింగ్ లోనే మెయిన్ ఎంట్రన్స్ కాదు, మనకు నార్త్ ఫేసింగ్ లో చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా ఒక బ్రాడ్ విండోని కూడా మనకు డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క హాల్ కి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మీకు ఒక మంచి విశాలమైన డైనింగ్ రూమ్ ని కూడా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఒక 4 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కానీ ఈజీగా సెట్ అవుతుంది. అలాగే డైనింగ్ రూమ్ కి పక్కనే చూసుకున్నట్లయితే మనకు ఒక సపరేట్ పూజా రూమ్ అండ్ దాని పక్కనే మనకు ఒక ఓపెన్ కిచెన్ కూడా మనకు డిజైన్ చేశారు. ఈ కిచెన్ లో 1 to 2 పర్సన్స్ ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా మనకి స్పేస్ కూడా మనకు డిజైన్ చేయడం జరిగింది. మనకు టోటల్ గా ఈ ప్రాపర్టీకి 2 బెడ్రూమ్స్ మనకు డిజైన్ చేశారు. ఈ హాల్ కి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. ఇది కూడా మనకు 12x10 ఫీట్ డైమెన్షన్స్ లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఒక 6x6 బెడ్ పట్టిన తర్వాత కూడా మనం ఒక చిన్న స్టడీ టేబుల్ లేదంటే ఆఫీస్ సెటప్ చేసుకునే విధంగా మనకి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కార్నర్ ప్రాపర్టీలో మనకు సౌత్ సైడ్ లో మనకు ఒక బ్రాడ్ విండోని డిజైన్ చేశారు. అలాగే ఈ యొక్క ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ లో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క నార్త్ ఫేసింగ్ లో మనకు ఒక బ్రాడ్ విండోని డిజైన్ చేశారు. ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇది 11x8 ఫీట్ డైమెన్షన్స్ లో దీంట్లో కూడా ఒక 6x6 బెడ్ వేసుకున్న తర్వాత కూడా స్టడీ టేబుల్ సెట్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క బెడ్రూమ్ లో కూడా మనకు వెంటిలేషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం కాకుండా నార్త్ ఫేసింగ్ లో ఒక బ్రాడ్ విండో అలాగే మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఒక మంచి డోర్ ని కూడా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లో మనకు ఆల్మోస్ట్ 3 ఫీట్ విడ్త్ తోటి మనకు మంచి సెట్ బ్యాక్ అలాగే యూటిలిటీ ఏరియా కూడా మనకు డిజైన్ చేశారు. ఈ విధంగా మనకు ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ప్రశాంతంగా ఉండే విధంగా మనకు డిజైన్ చేశారు. ఫైనల్ గా ప్రాపర్టీ యొక్క ప్రైస్ తెలుసుకునే ముందు మన ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేస్ కి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే నాదర్గుల్లో ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్ అనేది కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే టీసీఎస్ ఆదిపట్ల చూసుకున్నట్లయితే 8 కిలోమీటర్లు అండ్ టీసీఎస్ ఆదిపట్లకు పక్కనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే మన ఈ ప్రాపర్టీ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. అండ్ ప్రాపర్టీ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే 20x45 కొలతలతోటి 100 గజాల విస్తీర్ణంలో మనకి ఇది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో అలాగే వెస్ట్ ఫేసింగ్ లో 2 ప్రాపర్టీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ప్రాపర్టీ అనేది ఒక వెల్ డెవలప్డ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా డ్రైనేజ్ వాటర్ లైన్ పవర్ లైన్ మనకు ఎగ్జిస్టింగ్ గా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే మన ఈ కార్నర్ ప్రాపర్టీ అనేది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో ఉన్నది కేవలం 66 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ పక్కనే ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనేది 65 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రైస్ అనేది ఎక్కడ కూడా ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళడానికి కూడా మనకు బిల్డర్ అనే వారు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదు అంటే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.